కర్నూలు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కర్నూలులో జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఒకవైపు వెస్ట్ బెంగాల్లో మహిళా డాక్టర్ పైన అత్యాచారం చేసిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. అయితే ఇవాళ కర్నూలు జీజీహెచ్లో పీజీ డాక్టర్ పైన రోగి సహాయకుడు దాడి చేశాడన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆందోళన దిగారు. విధులను ఓపీని బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అట్లాగే కర్నూలు కలెక్టరేట్ ముందు మానవహారం చేశారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. అక్కడి నుంచి కలెక్టరేట్ వద్ద వచ్చి కలెక్టరేట్ ముందు కూడా ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డాక్టర్లు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కోల్కతాలో ఒక వైద్య విద్యార్థిని సెకండ్ ఇయర్ పీజీ చేస్తున్న ఆడవారి మీద డ్యూటీలో ఉండగా సెమినార్లోనే హాస్పిటల్లోనే అత్యాచారం చేసి మర్డర్ చేసి చంపేశారు. ఇది ఇప్పుడు కూడా అతను రిమాండ్ లో పెట్టారు. కానీ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఏమి దానికి కారణాలు అయితే ఇవ్వలేదు. దానివల్ల మేము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తుంటే అనంత చేస్తున్నా కానీ రోగులకు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఎమర్జెన్సీ అండ్ ఐసీయూ సర్వీసెస్ అనేది నడుపుతా ఉంటున్నాము. మా డ్యూటీ అవర్స్ అయిపోయినాకైనా కానీ స్ట్రైక్ చేసినా కానీ వెళ్ళి ఇంత జరిగినా కానీ రోగులకు ఇబ్బంది జరగకూడదని చెప్పేసి సాయంత్రం వెళ్ళి చేయాల్సిన డ్రెస్సింగ్ ని పొద్దున వెళ్ళి మా పీజీలో 6 వరకే పొద్దున 6కి లేచి వెళ్ళి తిండి కూడా తినకుండా వెళ్ళి సాయం చేద్దామని డ్రెస్సింగ్ చేద్దామని వెళ్తే నిన్న ఎందుకు చేయలేదు, నిన్న ఎందుకు రాలేదని చెప్పి రోగి సహాయకుడు వచ్చి ఒక డాక్టర్ జూనియర్ డాక్టర్ ఫస్ట్ ఇయర్ సర్జరీ పీజీ చేస్తున్న డాక్టర్ ని చొక్కా పట్టుకొని కాలుతో కొట్టాడు. దానికి రెస్పాన్స్ గా ఇంతవరకు ఆ వార్డులో సెక్యూరిటీ లేడు. అవుట్ పోస్ట్ నుంచి సెక్యూరిటీ రావడానికి 10 నిమిషాలు పావుగంట పెట్టింది. పోయినసారి 15 రోజుల కింద ఒక గుర్తు తెలియని వ్యక్తి కాలేజీలోకి వచ్చి ఒక లేడీ పీజీ డాక్టర్ వెనకాల పడి బట్టలు ఇప్పి నగ్నంగా డాన్స్ చేస్తే దానికి రిప్రజెంటేషన్ ఇస్తే ఇంతవరకు రెస్పాన్స్ లేదు. దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా డాక్టర్నే కొట్టారు. ఏదైనా కానీ మాకు ప్రొటెక్షన్ అనేది కావాలి. వర్క్ ప్లేస్ లో మేము చేయమనట్లేదు. నిద్రలు మానుకొని తిండి మానుకొని పనిచేస్తున్నప్పుడు మాకు మినిమం గా బాత్రూమ్కి వెళ్ళడానికి వాష్రూమ్స్ కానీ వాటర్ కానీ సెక్యూరిటీ అనేది మినిమం ఉండాలి. అవేం ప్రొవైడ్ చేయకపోగా ఇలా డాక్టర్లు కొడుతుంటే మినిమం రెస్పాన్స్ లేదు. మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాము, కలెక్టర్ కి ఇచ్చినాము, ఎస్పీకి ఇచ్చినాము, అందరికి ఇచ్చినాము. వార్డ్ లో డ్యూటీ చేసే వాళ్ళకి నైట్ డ్యూటీ ఉంటుంది. నైట్ డ్యూటీలో ఎలాగైనా జనాలతో కొంచెం తక్కువ ఉంటారు, సెక్యూరిటీ ఉండాలి. అండ్ ముఖ్యంగా సీసీ కెమెరాస్ లేవు. ఇక్కడ సెక్యూరిటీ లేదు, సీసీ కెమెరాస్ లేదు. పేషెంట్ అటెండెంట్స్ అసాల్ట్ చేస్తున్నారు. నిన్న నుంచి కోల్కతా ఇన్సిడెంట్ కోసము చేస్తున్నాము. మాకు ఇక్కడ కర్నూలు మెడికల్ కాలేజ్ లో కూడా కొన్ని సీసీ కెమెరాస్ లేవు, సెక్యూరిటీ అసలు ఉండటం లేదు, హాస్టల్ దగ్గర ఉండటం లేదు. దానికోసం మేము నిన్న చేస్తుంటే ఈ రోజు పొద్దున వార్డ్ లో ఒక డ్యూటీ అతను వార్డ్ లో డ్యూటీ చేస్తుంటే ఒక అటెండర్ వచ్చి ఎందుకు ఇట్లా డ్రెస్సింగ్ చేయలేదని ఆ పీజీ డాక్టర్ ని కాలర్ పట్టుకొని బూతులు తిట్టి గొంతు పట్టుకొని తన్నాడంట. ఇది జరుగుతుండగానే ఇది జరిగింది. ఇంకా రేపు ఎంత జరుగుతుంది? అందుకు మాకు భద్రత ఇవ్వండి, మమ్మల్ని కొంచెం గుర్తించండి. మేము డ్యూటీ చేస్తున్నాం. వీఆర్ ద సేవియర్స్ ఆఫ్ ద నేషన్. ప్లీజ్ కన్సిడర్ అస్. మొత్తం మీద ఆసుపత్రిలో వైద్యులకు సెక్యూరిటీ లేదు, సరైన సౌకర్యాలు కూడా లేదు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆసుపత్రిలో పనిచేసే మహిళా డాక్టర్ల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV కర్నూలు.